సమ్మరు స్టార్ట్ అయిపోయిందండి. వేడొచ్చేస్తుంది. మా ఏసీ ఏమో సర్వీస్ చేయించలేదు ఇంకాను. అది ఏసీ రావట్లే, ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు. పెంచుకున్నాం కదండి ఒళ్ళు పెంచుకుంటే ఇట్లానే ఉంటుంది. నేను మందులు వాడి మరీ పెంచుకున్నాను ఈ ఒళ్ళు. మా ఊర్లో అందరికీ తెలుసు. నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. ఒక ఆమ్లెట్ వేసుకుని ఈరోజు కూర ఏమి వండుకోలేదు. నిన్న టమాటా రసం పెట్టాను కదా, అది ఉంది. అది వేసుకుని ఈరోజు తినేస్తా. నిన్నటిదా అని అనకండి. ఇంట్లో వండుకున్నది 2 రోజులైనా తినొచ్చు. అందులోకి టమాటా రసం పాడవదు. అదే హోటల్లో 3 రోజులు పెట్టినా డబ్బులు పెట్టి కొనుక్కుని తినేస్తాం. అది మనకున్న రోగం అటువంటిది. బయట వేడిగా చేసేసి పట్టుకొచ్చేసి 3 రోజులది 4 రోజులది పాసిపోయింది పట్టుకొచ్చి పెట్టేస్తే తినేస్తాం. ఇంట్లో తినడానికి నిన్నటిదా మొన్నటిదా అంటాము. అది తర్వాత రాత్రి ఒకరికి ఫోన్ చేశానండి నేను. అంటే వాళ్ళ దృష్టిలో మనం చనిపోయి ఉండొచ్చు, అంటే మర్చిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు మనం ప్రాణం, కానీ ఇప్పుడు మనం ఆఫ్టర్ ఆల్. అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొద్దిగా బాధ అనిపించింది. అంటే వాళ్ళకి మనం గుర్తులేము, మనకు గుర్తున్నారు కదా. ఫ్రెండ్, బాధ అనిపించింది. పోనీ లైట్ తీసుకున్నాం, ఏముంది. ఇప్పుడేమంతా ఇది కాదు కదా, పరిస్థితులు బాగాలేదు. ఎలాగున్నారు ఏంటని కనుక్కుందామని ఫోన్ చేసిన. చెయ్యను, నేను చాలా మొండిదాన్ని. మా ఇద్దరికి గొడవ అయింది. చెయ్యను, కాకపోతే మనసు ఒప్పుకోదు కదా పరిచయం. దాన్ని బట్టి చేయవలసి వచ్చింది, చేస్తే మాట్లాడలే, ఫోన్ లిఫ్ట్ చేయలే, ఆన్లైన్లోనే ఉండి కూడా. పోనీ అవతల వాళ్ళకి లేకపోతే ఏముంది, మనకుంది కదా, అంతే. ఏముందండి, అంతే. లైట్ తీసుకున్నా. మొన్నటి వరకు ఏం చేసినా బాగా ఏడ్చా ఫ్యామిలీ కోసం, అలాగని. కొంతమంది మోటివేషన్ చేసే విధానాన్ని బట్టి మనుషుల్లో మార్పు వస్తుందండి. అలాగే చేశారు నాకు. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా, ఆమ్లెట్లు ఎట్లా వేసుకుంటున్నాను ఏంటి మీకు చూపించట్లేదు. మీకు తెలుసు అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. అది సరేలే, లాస్ట్లో చూపిస్తా. ఇందులో చూడండి, పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసా, చిన్నగా అల్లం ముక్క కట్ చేసుకున్నా, ఆనియన్, ఇందులో నెయ్యి వేసుకున్నా, ఇందులో ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నా అండి. ఇందులో నెయ్యి వేసుకున్నా. తర్వాత ఇప్పుడు ఎగ్స్ డైరెక్ట్ ఇందులో వేయకూడదండి, ఎందుకంటే మొన్న ఒక వీడియోలో చూశాను, ఎగ్లోంచి బ్లడ్ వచ్చింది. అందుకని వేరే సపరేట్ గిన్నెలో తీసుకుంటున్నా. ఓకే, డన్. ఇది బాగానే ఉంది. నేను ఎగ్స్ తినకూడదండి. ఇది కొంచెం పాడవటానికి దగ్గరలో ఉంది. ఇది వెయ్యను. నెయ్యి వేడయ్యింది, వేసేసుకుందాం. ఇవేంటి ఆమ్లెట్ చూపిస్తుంది అనుకోకండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు. నాకేం టైంపాస్ కావట్లే. యూట్యూబ్ మొదలు పెట్టినా కదా, అందుకే ఇంకా చేస్తున్నా. ఈరోజు చాలా ఉన్నాయి చేసేటివి. ఒకటి, పాలు పగిలిపోయినాయి, అవి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టలేను నేను. అవి ఏంటంటే మార్నింగ్ లెగిసి ఇంకా చూసేసరికి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పన్నీర్ చేసేస్తాను. కాసేసాను, క్లాత్లోకి తీసుకొని కట్టేస్తే పన్నీర్ అయిపోతుంది. రేపు మార్నింగ్ కూర వండేస్తా. పన్నీరు ఏదో
వెజిటేబుల్ రైస్ కింద అయితే పన్నీరు ఏదో చేసేద్దాం. పాడేసుకుంటే ఎందుకు, ఇదివరకంటే పారేసేసేటోళ్ళం తెలియక. ఇప్పుడు తెలిసినాయి కదా, తెలిసినప్పుడు పారేసుకుంటే ఎందుకు, అట్లా చేసేసుకుందాం. అది